వచ్చే నెల మార్చి 3వ తేదీ మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే అయినప్పటికీ భారత్ లో మాత్రం ఇది పాక్షికంగా కనబడుతుందని చెబుతున్నారు. భారతదేశంలో చంద్రోదయం సమయంలో ఈ గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుందని అంటున్నారు. అంటే సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుంచి చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు ప్రారంభమవుతుందట. సింగపూర్, చైనా వంటి దేశాల్లోని కొన్ని ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం 3 గంటల 27 నిమిషాలు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మార్చి 3వ తేదీ ఫాల్గుణ పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం సంభవిస్తున్నందున దీనికి ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు. దృక్ సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రగ్రహణం 2026 మంగళవారం రోజు పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవించనుంది. తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంభవించే చివరి చంద్రగ్రహణం ఇది. పాక్షిక చంద్రగ్రహణమైనా కూడా సూతక కాలం, ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహణ శాంతులు వంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉన్నదని పండితులు అంటున్నారు. ఈ చంద్రగ్రహణ సమయంలో గ్రహణ నియమాలు, శాంతులు, ఆలయాల మూసివేత వంటివి ఆచరించాలి. ఇక సనాతన ధర్మం ఆచరించేవారు, గృహస్థ శుభ్ర నియమాలను పాటించే వాళ్ళు కూడా మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం వంటి కార్యక్రమాలను ముగిస్తే మంచిదని కూడా అంటున్నారు. ఇక ఈ చంద్రగ్రహణం సింహరాశిలో సంభవించడం వల్ల సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని అంటున్నారు. సింహరాశితో పాటుగా కుంభ, కర్ణాటక, మకర రాశుల వారిపై కూడా కొంత చెడు ఫలితాలు చూపే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.